Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి వెబ్ ఆప్షన్లో ఈ మిస్టేక్ చేయొద్దండి. ఒక పెద్ద మిస్టేక్ జరిగే పాసిబిలిటీ ఉంది. మీకు ఎలా తెలుసు సార్ మేము చేసే మిస్టేక్ అని అంటే కొద్దిమంది పేరెంట్స్ దగ్గర డిస్కస్ చేస్తుంటే వాళ్ళు మా ఐడియా ఇది సార్ అని చెప్తున్నారు. అది కంప్లీట్గా రాంగ్, అంటే మిస్టేక్ జరుగుతుంది. అది ఓకే అంటే మీకు కావాల్సిన బ్రాంచ్ ప్లేస్లో వేరేది వచ్చే అవకాశం ఉంటే మిస్టేక్ అనమాట అది. అందుకని దాని గురించి ఒకసారి మీకు వీడియో చేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా అలా థింక్ చేయకండి, ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ అనేది అందరికీ కొత్తనే. ఓకే పేరెంట్స్కి పిల్లలకి కొత్తనే. ఓకే సో ఇక్కడ మనం రాంగ్ చేశాము అంటే ఫస్ట్ రౌండ్లో లేదా మాక్ అలాట్మెంట్లో వేరే కాలేజ్ అలాట్ అవుతుంది. మీరు ఒక్కసారి అలాట్మెంట్ ఇచ్చినాక ఇక మీరు రిజల్ట్ వరకు మీరు దాన్ని చూడలేరు. ఓకే అందుకని ముందే అలర్ట్ అవ్వండి అంటున్నా. డైలీ లైఫ్లో మీరు ఓకే కరెక్టే పెట్టాం కదా అని హ్యూమన్ ఎర్రర్ జరిగే పాసిబిలిటీ ఉంటుంది. అందుకని మీరు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు వినాలండి. చూడండి ఇప్పుడు ఎలా మిస్టేక్ జరగబోతుందో. ఓకే నేను ఒక వీడియో చేశాను ప్రయారిటీ ఆర్డర్ గురించి. కంప్యూటర్ సైన్స్ని టార్గెట్ చేసుకొని చేశాను, ఎందుకంటే నెంబర్ ఎక్కువ ఉంది. తర్వాత వీటిని బేస్ చేసుకుని కాలేజ్ యొక్క ఫ్యాకల్టీ ప్లేస్మెంట్స్ ఇవి ఉన్నాయి, కాలేజీ యొక్క ఓకే క్వాలిటీ అవన్నీ నేను ఒక ఆర్డర్ చేశాను. ఇది July 4th రోజు చేశాను. దీని పీడిఎఫ్ను కూడా నేను మీకు ఇచ్చాను, టెలిగ్రామ్లో ఇచ్చాను అండ్ ఛానల్లో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చూడండి. ఇప్పుడు కౌన్సిలింగ్ మీరు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినాయి రాత్రి నుండి. ఇది తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గురించి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే సో ఇంకొకటి, కొద్దిమందికి ఎర్రర్ చూపిస్తుంది, కొద్దిమందికి పాస్వర్డ్ రాలేదు, ఓటీపీ రాలేదు. అవి సాల్వ్ అవుతాయి. నిన్నట్టు మొత్తం హెవీ లోడ్ అయ్యేసరికి అలా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఈరోజు ఉదయం నుంచి మీకు ఏ టెన్షన్ ఉండదు. అండ్ ఈసారి కొత్త మార్పు కూడా ఒకటి ఉంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే ఇప్పుడు నేను ఏమంటున్నా ఇక్కడ, ఇది నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి వీడియోలో, నో లిమిట్ ఫర్ వెబ్ ఆప్షన్స్. మనకి ఎన్ని 171 173 ఆ టోటల్ కాలేజీలో అన్ని ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇది చెప్పాను నేను ఆల్రెడీ. అయితే మీరు ప్రయారిటీ ఇచ్చేటప్పుడు నెంబర్ ఇస్తారు కదా, 1 2 3 4 5 6 7 8 9 అని. ఈ పైన మీ నెంబర్, మీ ర్యాంక్ ఎంత ఉండని, బెస్ట్ అన్న ఉండని, 1000 అన్న ఉండని, 1 lakh అన్న ఉండని. ఫస్ట్ మాత్రం బెస్ట్ కాలేజీలో పెట్టాలి, నెక్స్ట్ నార్మల్ కాలేజీలు బెస్ట్ నుంచి రావాలి. ఇక ఓకే బెస్ట్ 1 బెస్ట్ 2 అలా రావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మీ ర్యాంక్ 1 lakh ఉన్నా అది ఎలా చూస్తుంది అంటే ప్రయారిటీ ఫస్ట్ది పాసిబుల్ అవుతుందా కాదా, ఓకే కాకుంటే సెకండ్ది, కాకుంటే థర్డ్ది, అలా చూసుకుంటూ వచ్చి మీకు మీ ర్యాంక్కి బెస్ట్ కాలేజీ వస్తుంది. ఓకే అంతేగాని మీరే డిసైడ్ చేసుకోకండి నాకు ఎలాగో అది రాదు కదా అని. ఏదన్నా జరగవచ్చు. ఓకే మీరు డిసైడ్ చేయకండి, మీకు ఫస్ట్ ర్యాంకర్ లాగానే థింక్ చేయండి. 1 lakh ర్యాంక్ వచ్చినా ఫస్ట్ ర్యాంకర్ అయినాక ఎలా థింక్ చేస్తాడు, నాకు ఈ JNTU కావాలి నాకు వస్తుంది అని పెడతాడు కదా. 1 lakh ర్యాంకర్ కూడా నాకు JNTU కావాలి వస్తుంది అనే థాట్ ప్రాసెస్లో పెట్టండి. మీకు ఏది బెస్ట్ ఉంటే అది ఇస్తారు. ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే ఇది 1 lakh ఉంటే ఇది వస్తుందా రాదా పక్కనట్టండి, రాకపోవచ్చు అయినా పెట్టాలన్నమాట. ఓకే మీకు ఏమవుతుంది అంటే వచ్చేది మాత్రం ది బెస్ట్ ఉంటుంది. ఇది ఒక పాయింట్ అండి. నెక్స్ట్ ఇలా థింక్ చేయకండి. కొద్దిమంది 15,000 ర్యాంకు 18,000 ర్యాంకు 20,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే నేను టాప్ 10 పెడతా సార్, ఎందుకంటే మంచి కాలేజే నాకు కావాలి సార్. నేను ఒకవేళ నార్మల్ కాలేజీకి నాకు యాడ్ చేస్తే వాడు పొరపాటున నాకు నార్మల్ కాలేజ్ ఇస్తే సార్ అని అంటున్నాడు. అలా జరగదండి, మీరు ఇచ్చిన ప్రయారిటీని బట్టే ఇస్తాడు. ఓకే మీరు ప్రయారిటీ ఆర్డర్ ఇస్తారు కదా, అవి దాన్ని బట్టి ఇస్తాడు. కానీ నువ్వు నార్మల్ కాలేజ్ పెట్టినవా టాప్ పెట్టినవా ఈయనకి ఇదే ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చెయ్యరు. ఓకే సో ఇలా థింక్ చేయకండి. ఎలా ఉంటుంది అని అంటే చెప్తున్నా చూడండి మళ్ళీ ఒక్కసారి. ఫస్ట్ ర్యాంకర్ నాకు నార్మల్ కాలేజ్ కావాలని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిండు, డైరెక్ట్ నార్మల్ కాలేజ్ అలాట్ చేస్తాడు సిస్టమ్. కానీ ఎప్పుడైనా సరే అది నార్మల్ టాప్ కాలేజ్ అని చూడదు, మనం చూసుకుంటున్నాం అది. ఓకే ప్లేస్మెంట్స్ నీ ఫ్యాకల్టీని బట్టి నువ్వు ఇచ్చే ప్రయారిటీని బట్టే సిస్టమ్ ఇస్తుంది అనమాట. నీకు ర్యాంక్ పెద్దగా ఉంది, నీకు ర్యాంక్ JNTU కావాలని అనుకుంటున్నావు, వాసవి కావాలనుకుంటున్నావు, CBIT కావాలనుకుంటున్నావు, ఎవ్వరు పెట్టలేరు, నీకు వచ్చేస్తుంది. అలా థింక్ చేయండి. ఓకేనా ఇది ఒకటి ఆల్రెడీ చెప్పాను చూడండి దీని గురించి. ఇప్పుడు నేను చెప్పబోతున్నా నేనేం చేశాను అంటే, మీరు బ్రాంచ్ విషయంలో క్లారిటీ ఉండాలి ఫస్ట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. కంప్యూటర్ సైన్స్ కావాలనుకుంటున్నారు, లేదా సివిల్ కావాలనుకుంటున్నారు, లేదా ఈసీ కావాలనుకుంటున్నారు, బ్రాంచ్ కావాలి అని అనుకుంటున్నారు. నేనేం చేశాను, ఇలా ఆర్డర్ ఇచ్చాను.
ఇది PDF ఇచ్చాను చూడండి. JNTU ఫస్ట్ ప్రిఫరెన్స్, VNR సెకండ్ ప్రిఫరెన్స్, CBIT థర్డ్ ప్రిఫరెన్స్, వాసవి ఫోర్త్ ప్రిఫరెన్స్ అని ఇలా ఇచ్చాను. ఇప్పుడు పేరెంట్ ఎలా మిస్టేక్ చేస్తున్నాడో చూపిస్తాను మీకు. ఆ పేరెంట్ డిస్కషన్ ఎలా ఉందో మీకు చూపించబోతున్నా. ఇది నేను ఆర్డర్ ఇచ్చిన నెంబర్ వైజ్గా. ఓకే, ఇప్పుడు దీనికి సిస్టమ్ ఎలా చూస్తుంది? మీ ర్యాంక్ 1 lakh ఉన్నా సరే ఎలా చూస్తుంది? ఓకే, ఈ 1 lakh ఉన్న ర్యాంక్కి JNTU CSE పాసిబుల్ అవుతుందా కాదా అని చూస్తుంది. కాకుంటే సెకండ్ ప్రిఫరెన్స్కి వస్తుంది. VNR విజ్ఞాన్ జ్యోతి పాసిబుల్ అవుతుందా కాదా చూస్తుంది. అది కాకుంటే థర్డ్కి వస్తుంది, ఫోర్త్కి వస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 9th అలాట్ చేసింది అనుకుందాం, CVR కాలేజ్. ఇక అక్కడితో స్టాప్ అయిపోతుంది, మిగతాది చూడదు. ఇక నీకు కావాల్సింది ఇచ్చింది, వచ్చింది నీకు, నీ ర్యాంక్కి ఏదైతే వస్తుందో 9th అలాట్ చేసినాక ఇంకా 10th 11th అవి చూడదు. ఇక సిస్టమ్ ఆగిపోతుంది, అక్కడితో నీకు అలాట్మెంట్ చేసేస్తుంది, ఇంకా క్లోజ్ అయిపోతుంది నీ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ 13th 17th మీకు ఇచ్చినారు, అలాట్ అయింది అనుకోండి ఇలా వస్తుంటే. ఇక 18 నుంచి మీరు 100 ఆప్షన్స్ పెట్టినా 18, 19 ఇవేవి చూడదన్నమాట సిస్టమ్. ఎందుకంటే ఇక్కడతో నీకు వచ్చేసింది కదా, ఇక సంబంధం లేదు. ఓకే, కింది వాటిని చూడడంలో మీనింగ్ లెస్ కదా, ఇలా థింక్ చేయండి. అంతేగాని నాకు ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, నీకు 3 కాలేజీలు వస్తాయి బాబు, ఏది మీ ఇట్లా జాయిన్ అవుతావు నీ ఇష్టమని అడగదు. అదే డిసైడ్ చేస్తుంది. నీకు ఇచ్చిన ప్రయారిటీని బట్టి ఒక్క స్టూడెంట్కి ఒక్కటే ఆప్షన్ ఇస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మిస్టేక్ చెప్పబోతున్నా. ఆ పేరెంట్ ఏమంటాడు అంటే, ఫస్ట్ నేను ఎలా థింక్ చేయాలో చెప్తాను, మిస్టేక్ ఎలానో చెప్తాను. మీరు బ్రాంచా కాలేజా ఫస్ట్ డిసైడ్ అవ్వండి. సార్ ఏ కాలేజ్ వచ్చినా నాకు బ్రాంచే ముఖ్యం సార్, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తా అంటే ఫస్ట్ బ్రాంచ్ని టార్గెట్ చేయండి. నీ ర్యాంక్ పెద్దగా ఉంటే మేబీ నువ్వు అడ్జస్ట్ విత్ కాలేజ్ దగ్గర ఉండొచ్చు, నువ్వు కాలేజ్ విషయంలో అడ్జస్ట్ కావాలి. నీ ర్యాంక్ పెద్దగా ఉంటే, నీ ర్యాంక్ 2000 ఉంది, అడ్జస్ట్ అవసరమే లేదు, నీకు నచ్చిన బ్రాంచ్ నచ్చిన కాలేజే వస్తుంది. ర్యాంక్ పెద్దగా ఉంటే బ్రాంచ్ విషయం నీకు కావాలి, నాకు బ్రాంచే ముఖ్యం సార్, కంప్యూటర్ సైన్సే ముఖ్యము, సివిలే ముఖ్యము అనుకుంటే మేబీ నువ్వు కాలేజ్ విషయంలో అడ్జస్ట్ కావాలి. నువ్వు అనుకున్న కాలేజ్ రాకున్నా కొంచెం అటు ఇటు కాలేజ్ వచ్చినా జాయిన్ అవ్వాలి. ఇది ఫస్ట్ ఫిక్స్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను కరెక్ట్ మెథడ్ చెప్తా చూడండి. నువ్వు CSE కావాలని ఫిక్స్ చేసుకున్నావు, JNTU CSEకి నెంబర్ 1 ఇచ్చినావు, CBIT CSEకి నెంబర్ 2 ఇచ్చినావు, వాసవి CSEకి నెంబర్ 3 ఇచ్చినావు, OU CSEకి నెంబర్ 4 ఇచ్చినావు. ఇలా CSEకే ఇవ్వాలి నువ్వు. అప్పుడు ఏమవుతుంది అంటే నీకు JNTU CBIT వాసవి OU ఏదో ఒక కాలేజ్ వస్తుంది, కానీ CSE వస్తుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చినవన్నీ CSE కాబట్టి. ఇది కరెక్ట్ ఆర్డర్, నేను చెప్పిన ఆర్డర్. ఇప్పుడు పేరెంట్ థింకింగ్ చెప్తా చూడండి. పేరెంట్ ఎలా ఆలోచిస్తున్నాడంటే, సార్ నేను ఫస్ట్ JNTU దగ్గరకు వస్తున్నా, JNTU ఫస్ట్ ప్రిఫరెన్స్ CSE ఇచ్చిన సార్, నేనేం చేస్తున్నా సెకండ్ నెంబరు ఎందుకైనా మంచిది. మా రిలేటివ్స్ చెప్పారు, మా కలీగ్స్ చెప్పారు, ఏమంటున్నారంటే JNTUలో ఒక్కటే పెట్టకు, సేఫ్ జోన్ కోసము CSM పెట్టు, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ కూడా పెట్టు, కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ కూడా పెట్టు అని ఇలా చెప్తున్నారనమాట. ఇలా ఇద్దామని అనుకుంటున్నాడు అనమాట పేరెంట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, సరే CBIT దగ్గరకు వద్దాం, ఇది అయిపోయింది ఫస్ట్ కాలేజ్. సెకండ్ కాలేజ్ CBITలో నాకు CSE కావాలి అని 4th ఆప్షన్ ఇచ్చాడు. సేఫ్ జోన్ కోసం CSM CSD కూడా పెడుతున్నాడు. ఇప్పుడు దీంతో ఎంత పెద్ద ప్రమాదం ఉందో చెప్తా చూడండి. ఇప్పుడు నేను సిస్టమ్ అనుకో, నేను ఎలా చేస్తా, ఓకే ఈ అబ్బాయికి JNTU CSE వస్తుందా రాదు అనుకుందాం. నెక్స్ట్ ఏం చూస్తా, నెక్స్ట్ CSE చూడండి. నేను సిస్టమ్ ఏం చూస్తుంది, ఓకే సెకండ్ నెంబరు CSM ఇచ్చింది కదా, ఓకే CSM వస్తే నేను CSM అలాట్ చేసేస్తా. ఇక CSM అలాట్ చేసేస్తా. నీకేమో CSE కావాలి, నువ్వేం చేసినావు CSM కూడా పెట్టినావు. అప్పుడు నేనేం చేస్తా, సిస్టమ్ని CSE వస్తే CSE ఇస్తా, CSM వస్తే CSMనే ఇచ్చేస్తా. ఇక ఇవి చూడని, కిందివి చూడని, ఇవి కిందివి చూడని. అప్పుడు నీకు అలాట్మెంట్ ఏమవుతుంది, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ వస్తుంది. అప్పుడు మీరు బాధపడతారు కదా, అయ్యో నాకు కావాల్సిందేమో CSE, ఆ JNTU కాకున్నా సరే CBIT వచ్చినా CSE కావాలి, నాకు OU వచ్చినా CSE కావాలి, నాకేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అలాట్ అయింది అని బాధపడతారు. ఓకే, అందుకని మీకు కావాల్సిన బ్రాంచ్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ మీకు వద్దు నాకు CSE ఒక కాలేజీలో వస్తుంది, CSM ఇంకో కాలేజీలో వస్తుంది అంటే ఈ కాలేజీకి ఈ CSE వచ్చి కావాలనుకుంటే CSE సైడే వెళ్ళండి. ఇలా ఇవ్వకండి, నేను క్లియర్గా చెప్తున్నా. ఓకే, మీకు కావాల్సిన బ్రాంచ్కి ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఓన్లీ CSE ఇచ్చిన అన్ని కాలేజీలు. సో మీకు వచ్చేది ఏమవుతుంది,
సిస్టమ్ ఇలా చూస్తే కదా ఆ జేఎన్టీ వచ్చిందా ఇస్తుంది, రాలేదంటే సిబిఐటి సిఎస్సి రావచ్చు, లేదా వాసవి సిఎస్సి రావచ్చు, లేదా ఓయూ సిఎస్సి రావచ్చు. మీరు ఇలా రాంగ్ చేశారనుకోండి, మీకు ఎలా సిఎస్సి జేఎన్టీ రావచ్చు, సిఎస్ఎం జేఎన్టీ కూడా రావచ్చు. ఇదే చూస్తుంది, ఇక ఇక్కడితో ఆగిపోతుంది అనమాట. మీకు అలర్ట్ అయిందంటే కిందికి చూడదు ఇక. అందుకని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాంచ్ అనుకుంటే బ్రాంచ్దే ఇవ్వండి ఒకటి. నెక్స్ట్ ఇది ఎలా ఫాలో అవుతుంది అంటే ఇట్ ఫాలోస్ ప్రియారిటీ నెంబర్ ఫాలో అవుతుంది. మీరు ఇచ్చిన నెంబర్నే చూసుకుంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సి, సెకండ్ ప్రిఫరెన్స్ సిఎస్ఎం, థర్డ్ ప్రిఫరెన్స్ మెకానికల్, ఏదైనా సరే నెంబర్ని బట్టే ఇస్తుంది. అంతేగాని మీకు కావాల్సింది ఇవ్వదు. నాకు సిఎస్సి ఇష్టం కదా, సిస్టమ్ ఏంది నాకు వేరేది ఇచ్చింది అంటే నువ్వు వేరే నెంబర్ పెట్టినావు కాబట్టి ఇచ్చింది. సిస్టమ్కి తెలియదు కదా నీకు ఏది కావాలో. నువ్వు ఇచ్చిన ప్రయారిటీని బట్టి నెంబరింగ్ని బట్టే ఇస్తుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఇవ్వండి. బ్రాంచ్ ముఖ్యమైతే మేబీ కాలేజ్ దగ్గర అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. ఇంకొక డిఫరెన్స్ చెప్తున్నా, కాలేజ్ కొద్దిమంది కాలేజీని టార్గెట్ చేస్తున్నారు. సార్ నాకు జేఎన్టీ కావాలి సార్, ఏది వచ్చినా సరే సార్, ఎందుకంటే మా రిలేటివ్ ఒక ప్రొఫెసర్ అందులో వర్క్ చేస్తున్నాడు సార్, ఏదో రీజన్స్ ఉంటాయి. నాకు కాలేజ్ ముఖ్యము, బ్రాంచ్ కన్నా కాలేజ్ ముఖ్యము అనుకుంటే అప్పుడు మేబీ బ్రాంచ్ దగ్గర అడ్జస్ట్ కావాలి. నీకు సిఎస్సి కావాలనుకుని జేఎన్టీ పెడితే అది కాకుండా వేరే బ్రాంచ్ రావచ్చు జేఎన్టీలో. అప్పుడు ఎలా ఇవ్వాలి అంటే ఇది కరెక్ట్ ఆర్డర్. ఎలా ఇవ్వాలి అంటే జేఎన్టీ కావాలని మీరు అనుకున్నారు, జేఎన్టీలో సిఎస్సి కావాలి అనుకున్నారు, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు. సిఎస్సి రాకుంటే సిఎస్ఎం కావాలి అనుకున్నారు, ఇది సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు. సిఎస్ఎం రాకుంటే సిఎస్డి కావాలి సార్ అనుకున్నారు, ఇది థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే సిస్టము జేఎన్టీయులో ఏదో ఒకటి వస్తుంది. సిఎస్సి అన్న రావచ్చు, నెక్స్ట్ సిఎస్ఎంఏ చూస్తుంది అది, ఎందుకంటే నెంబర్ 2 ఇచ్చినావు కదా, థర్డ్ సిఎస్డిఏ చూస్తుంది. ఓకే ఇవి వచ్చిందా, ఓకే మీకు జేఎన్టీయులో ఏదో ఒకటి అలర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది రాలేదు అనుకుందాం. నెక్స్ట్ ఏం చేసినాము సార్, ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఎన్టీయూ బ్రాంచ్ అనుకున్న, కాలేజ్ అనుకున్నా, నెక్స్ట్ సిబిఐటి అనుకున్నా అనుకోండి. మళ్ళీ సిబిఐటికి 4th ప్రిఫరెన్స్ వస్తుంది. థర్డ్ రాలేదు కదా, 4th సిఎస్సి వస్తే ఇస్తుంది, రాకుంటే సిఎస్ఎం చూస్తుంది, వస్తే ఇస్తుంది, రాకుంటే సిఎస్డి ఇస్తుంది, వస్తే ఇస్తుంది, రాకుంటే ఇంకొకటికి వెళ్తుంది, 7th వెళ్తుంది అనమాట. ఇలా చూడాలి. మీకు కాలేజ్ ఇంపార్టెంట్ అయితే ఆ కాలేజీలో ఎన్ని బ్రాంచ్లు ఉంటే అన్ని పెట్టుకోండి, మీ ఇష్టం. బ్రాంచ్ ఇంపార్టెంట్ అయితే ఒక్కటే బ్రాంచ్ సిఎస్సి లేదా మెకానికల్ లేదా సివిల్ అని పెట్టి కాలేజెస్ పెట్టండి. ఇది ఒకటి. అంటే మీకు కావాల్సిన బ్రాంచ్ బట్టే వెళ్ళండి అన్నది నా ఇంటెన్షన్ అన్నమాట. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సరే సార్ నేను ఒక 100 కాలేజెస్ సిఎస్సి పెట్టినా, ఇక నేను సిఎస్సి 100 కాలేజీలో ఏ కాలేజ్ వచ్చినా జాయిన్ అవుతా, ఓకే 100 ఏ కాలేజీలో వచ్చినా జాయిన్ అవుతా, ఇంకా సిఎస్సి కూడా రాదేమో నాకు అనిపిస్తుంది, నేను నెక్స్ట్ ఈసీ పెట్టుకుందాం అనుకుంటున్నా సార్ అని అంటారు. ఓకే 100 సిఎస్సి అయిపోయినాయి కదా, 101 ఏం కావాలి, ఈసీఈ ఫస్ట్ కాలేజ్ పెట్టాలి. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇది సిఎస్సి పెట్టిండ్రు, ఎన్ని 26 కాలేజెస్ సిఎస్సి ఆర్డర్ పెట్టిండ్రు. సార్ ఈ 26లో వస్తే నేను సిఎస్సి జాయిన్ అయిపోతా. ఒకవేళ నాకు సిఎస్సి కాకుండా సెకండ్ ప్రిఫరెన్స్ ఈసీ కావాలనుకున్నారు అనుకోండి, 27th ఆప్షన్ ఏముండాలంటే ఈసీ పెట్టి జేఎన్టీయూ ఈసీ పెట్టండి, విఎన్ఆర్ ఈసీ పెట్టండి. మళ్ళీ ఈ కాలేజెస్ ఎందుకంటే మంచి కాలేజీలు కదా, ప్లేస్మెంట్స్ అవన్నీ బాగుంటాయి కదా, సో ఈసీ ఎలా పెడతారు, ఈసీ మళ్ళీ జేఎన్టీ పెట్టండి. అలా ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు. సార్ ఆల్రెడీ జేఎన్టీ అయిపోయింది కదా సార్, మళ్ళీ నేను జేఎన్టీయూ ఈసీ పెట్టొచ్చా అంటే జేఎన్టీయూలో ఉన్న అన్ని బ్రాంచెస్ పెట్టుకోవచ్చు. ఓకే సో మళ్ళీ జేఎన్టీ ఈసీ పెట్టండి 27, విఎన్ఆర్ ఈసీ పెట్టండి, చైతన్య భారతి ఈసీ పెట్టండి. ఇప్పుడు సిస్టమ్ ఎలా చూస్తుంది, ఇవి చూస్తుంది, ఫస్ట్ వస్తుందా ఇస్తుంది, రాకుంటే కిందికి వెళ్తుంటుంది, ఇలా చూస్తుంటుంది నెంబర్ని బట్టి. ఇవేవి రాలేదంటే మీకు ఈసీ జేఎన్టీ వస్తుంది. అలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది చాలా జాగ్రత్తగా చేయండి, పెద్ద మిస్టేక్ మాత్రం చేయకండి. ఏదో పెడదాం సార్ ఎందుకైనా మంచిది అన్నట్లు ఆలోచించకండి. అదే వచ్చింది అనుకోండి అయ్యో బాధపడతారనమాట. సో ఇంకొక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా, ఇవి అయిపోయినాయి కదా, బ్రాంచ్ ముఖ్యం అనుకుంటే బ్రాంచ్ది అదే పెట్టండి, ఏ కాలేజ్ వచ్చినా సరే. అప్పుడు ఆ కాలేజ్ విషయంలో అడ్జస్ట్ కావాలి. కాలేజ్ ముఖ్యం అనుకుంటే బ్రాంచ్ దగ్గర అడ్జస్ట్ కావాలి. నెక్స్ట్ ప్రిఫరెన్స్, సార్ మీరు చెప్పండి సార్ మాకు ఏం ఐడియా లేదు అంటే, నా దృష్టిలో బ్రాంచ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, నెక్స్ట్ కాలేజీకి ఇవ్వండి. మీకు నచ్చిన బ్రాంచ్ ఏ కాలేజీలో వచ్చినా సంతోషంగా చేయగలుగుతారు, ఎందుకంటే మీకు చదువు కదా. కాలేజ్ అనేది ఒక 1 month తర్వాత రొటీన్ అయిపోతుంది అది, కానీ బ్రాంచ్ మాత్రం మీ ఇష్టంతో సంబంధం కదా. సో ఆ కెరీర్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నది నా వర్షన్. ఓకే బ్రాంచ్ ముఖ్యం. బ్రాంచ్ నీకు నచ్చిన బ్రాంచ్ వస్తుంది, ఒక 3 కాలేజీలో నీకు నచ్చిన బ్రాంచ్ వస్తుంది, అప్పుడు బెస్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వండి. బెస్ట్ కాలేజ్ నాకెలా తెలుసు అంటే నేను ఆర్డర్ ఇచ్చాను, అది చూడండి. నెక్స్ట్ ప్లేస్ కూడా చూడండి.
సార్ నాకు ఇంపాసిబుల్, మా పేరెంట్స్ నేను దగ్గరుండి చూసుకోవాలి, నేను ఒక్కడనే ఉన్నా లేదా నేను ఒక్కడి పాపనున్నా 200 కిలోమీటర్ అవతల ఉంది, చాలా కష్టం సార్ అని అంటే ప్లేస్ని చూసుకొని మీరు మోల్డ్ చేసుకోండి, అది మీకే రిలేటెడ్ అనమాట. ఇంకొకటి, ఏ కాలేజ్ అయినా సరే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇది ఫస్ట్ పాయింట్, ఫీజు కూడా చూసుకోండి. మీ పేరెంట్స్కి ఓకేనా, పెట్టగలుగుతారా 4 years. నెక్స్ట్ హాస్టల్ చూసుకోండి, కాలేజ్ హాస్టల్ ఉందా లేదా అనేది నేను దాని గురించి కూడా చెప్పాను. ఓకే, ప్రతి కాలేజీలో మనం హాస్టల్ ఉందా లేదా ఎలా చూసుకోవాలని. నెక్స్ట్ కో ఎడ్యుకేషనా కాదా కూడా చూసుకోండి పేరెంట్స్. ఇది నా వర్షన్ అయితే కో ఎడ్యుకేషన్ ఉంటేనే బెటర్, గర్ల్స్ సపరేట్గా గర్ల్స్ ఇలా కాకుండా కో ఎడ్యుకేషన్ ఇవి ఉండండి. కొంచెం మెచ్యూరిటీ లెవెల్, స్ట్రెంగ్త్, ఎందుకంటే వాళ్ళు సొసైటీలోకి వెళ్తారు, ఫ్యూచర్లో జాబ్ చెయ్యాలి. ఓకే, మనం అన్ని పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే కో ఎడ్యుకేషన్ అనేది నా ఐడియా, ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇక లేదు నారాయణమ్మ కాలేజ్ దగ్గరనే ఉంది సార్, ఇక మాకు డిస్టెన్స్ అవన్నీ దగ్గర ఉంది, మేము ఇందులో వేయాలనుకున్నామన్నా ఏ ప్రాబ్లం ఉండదు. నవేడేస్ పిల్లలు చాలా షార్ప్, అన్నీ తెలుసుకుంటారు క్లియర్గా. దగ్గర ఉందంటే మీ ఇష్టం, మీ ఒపీనియన్ అది. నెక్స్ట్ డిస్టెన్స్ని టార్గెట్ చేసుకోండి, దూరం ఉంది అంటే చూసుకోండి మీ పరిస్థితులను బట్టి. నెక్స్ట్ సార్ నాకు హైదరాబాద్లో ఒక ఆప్షన్ ఉంది, ఒక కాలేజ్ వస్తుంది, నార్మల్ విలేజ్లో ఒక కాలేజ్ వస్తుంది, ఏది బెటర్ అంటే 2 నార్మలే సార్ అంటే హైదరాబాద్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే హైదరాబాద్లో మీకు హాలిడేస్ టైంలో మీరు కోర్సెస్ నేర్చుకోవచ్చు, అన్ని సోర్సెస్ ఉంటుంది సిటీని. ఓకే, ఇక పల్లెటూరులో ఉన్న నేను ఆన్లైన్ కోర్సులు నేర్చుకుంటా అంటే మీ ఇష్టం అది. ఓకే, చూసుకోండి. ఇది హైదరాబాద్లో ఆ కాలేజ్ హాస్టల్ ఉంది అంటే చూడండి మీ డిస్టెన్స్ని బట్టి అది. ఇదండి నేను చెప్పాలనుకున్న పాయింట్స్. నెక్స్ట్ నేను వెబ్ ఆప్షన్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తాను అండి. ఓకే, కౌన్సిలింగ్ అయిపోయి క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో కెరీర్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను ఈ ఛానల్ నుండి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, లైక్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఇంకా కంటిన్యూగా ఏ మిస్టేక్ చేయకుండా ఈ స్టెప్ తీసుకోండి అని చెప్తాను. ఇంకొకటి, వెబ్ ఆప్షన్లో ఒక డ్రాస్టిక్ చేంజ్ ఉంది, డేట్స్ ఇచ్చారు, ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు ఈరోజే ఇవ్వండి అని. దాని గురించి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి.